పల్లీపప్పులు, పచ్చనపప్పు, శనగపప్పు, నువ్వుల పప్పులు, ధనియాలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఈ తమలపాకులు ముక్కలు వేసి పచ్చి వేపించుకోవాలి. అన్నీ మిక్సీ పట్టి కారం ఇది కూడా మిక్సీ వేసి చిన్నులపై జీలకర్ర వేసి మిక్సీ పెట్టుకొని కొంచెం అంతా బెల్లం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి సరిపడా. బాగా మంచిగా నీట్గా పని చేస్తుంది కదా. తమలపాకులు మనం వేసుకుంటాం కదా రోజు చేయాలని. ఇది ఐరన్ ఉంటుంది తమలపాకుల్లో బాగా హెల్దీగా బాగుంటుంది. నల్లేరు పచ్చడి, నల్లేరు పచ్చడి ఈ నల్లేరు ఎముకలు పుట్టుకుంటుంది, రక్త ప్రసారం అయింది, పట్ల అలాంటి అన్నీ తగ్గిపోతుంది. ఇది బాగా ఎప్పుడు బాగా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు వేసేవాళ్ళు. ఈ మధ్య దీనికి కూడా ఇదే పప్పులన్నీ దూరంగా వేయించుకొని నల్లేరు తీసి నల్లేరు కూడా నూనెలో వేయించేసి మిక్సీ రాసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం చింతపండు వేయాలి, జీలకర్ర, చిన్నపై. మీకు తెలుసున్నాయి అదర్ బట్ నాకు అర్థమైంది, హెల్తీ ఉంది అది అర్థమైంది, ఇది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది అర్థమైంది. ఇది క్యారెట్ కారం. క్యారెట్లు తురుముకొని నెలలో పెట్టుకోవాలి. దాంట్లో కూడా ఈ పల్లీపప్పులు ఇవన్నీ వేసి ఎల్లుగడ్డకాయలు వేసి ఈ క్యారెట్ పొడి వేసి దాంట్లో వేసుకొని పెట్టుకుంటే సంవత్సరం నెలలు ఈ క్యారెట్ కారం. ఇది అమ్మాయి అలోవెరా పచ్చడి. అలోవెరా పచ్చడిలో కూడా ఎల్లుగడ్డకాయలు, నువ్వులు, పల్లీపప్పులు, పచ్చనపప్పు, మినపప్పు, ధనియాలు కొంచెం ఇంగువ వేసి మిక్సీ పట్టుకొని కొంచెం తిరమాతలో పల్లీలు వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి కొంచెం ఇంగువ వేసి తిరమాత పెట్టుకోవాలి. ఇది టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉందో చూడండి. కరివేపాకు అలోవెరా అదేం క్యారెట్ కారం అర్థమైంది, షెఫ్కి ఫుల్ అర్థమైంది.